మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. చెరువులు, నాలాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నివసిస్తున్న అర్హులైన పేదలకు కేటాయింపు. మూసీ రివర్ ఫ్రంట్పై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జలవనరుల పరిరక్షణ చర్యల్లో పేదలు రోడ్డున పడొద్దు. వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపాలి. ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణకు గురి అవ్వకుండా గట్టి పర్యవేక్షణ, సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలని ఆదేశం. శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు విస్తరణ. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్లో నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారు. మూసీ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పునరావాస ప్రక్రియను బుధవారం ప్రారంభిస్తున్నారు. 10,200 మందిని నిర్వాసితులకు గుర్తించారు. బుధవారం నుండి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారో వివరించనున్నారు. తొలుత రివర్ బెడ్లోని 1,600 ఇళ్లను తొలగిస్తారు. తర్వాత అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు. ఇక మూసీ బఫర్ జోన్లో నివసించే వ్యక్తులు నిర్మాణాలకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే సదరు నిర్మాణ ఖర్చులతో పాటు పట్టా ఉన్న భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇంటిని కూడా కేటాయిస్తారు.